సో ఈరోజు మనం ఫిగర్ ఇట్ అవుట్ మనకు ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఇది సెకండ్ అనమాట. ఫిగర్ ఇట్ అవుట్ ఇది సెకండ్ది. సో ఫైండ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ 27,000 అండ్ 10,648. సో ఇప్పుడు ఈ రెండుకి క్యూబ్ రూట్ మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఇది క్వశ్చన్. సో చూద్దాం ఒక్కసారి. ఓకే, రైట్. చూడండి, ఫస్ట్ సమ్ ఎంత ఇచ్చాడంటే 27,000 ఇచ్చాడు. ఓకేనా, 27,000 ఇచ్చాడు ఫస్ట్ సమ్. ఒకసారి చూడండి. సో ఈ 27,000 మనం ఇక్కడ చేద్దాం. 27,000. ఓకే, రైట్. చూడండి ఒకసారి, దీనికి మనము ఫైండ్ క్యూబ్ రూట్ అన్నాడు. మనం క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 3 టేబుల్ అయిపోతుంది కదా. 27 3 9 జా. ఓకే, 3 జీరోజా, 3 జీరోజా, 3 జీరోజా. మళ్ళీ 9 మళ్ళీ ఏ టేబుల్ అవుతుంది? 3 టేబుల్ అయిపోతుంది. ఓకేనా, 3 3జా. ఓకే, మళ్ళీ 0 0 0. అగైన్ మళ్ళీ 3 టేబుల్ అవుతుంది. అవునా, 3 టేబుల్. 3 1జా, 3 జీరోజా, 3 జీరోజా, 3 జీరోజా. అగైన్ మళ్ళీ ఇది 3 టేబుల్ అవ్వదు కదా. 10 ఉంది కదా ఇక్కడ. 10 అంటే 2 టేబుల్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి 2. ఓకే, ఇప్పుడు 5 టేబుల్. 2 5జా, 10 0 0. ఓకే, మళ్ళీ 5 టేబుల్ అయిపోతుంది కదా. 5 1జా, 5 జీరోజా. ఓకే, మళ్ళీ ఇది 5 టేబుల్ అని అవుతుంది, లేదంటే 2 టేబుల్ అని అవుతుంది. రైటా? సో 2 టేబుల్లో చేద్దామా? ఓకే, మీ ఇష్టం. 2 5జా 10. ఇప్పుడు దేంతో చేద్దామంటే ఇక్కడ 2 టేబుల్ కదా, ఇక్కడ 5 రాస్తా. 5జా ఎంత? 10. ఇక్కడ 0. మళ్ళీ దీన్ని మళ్ళీ 5 టేబుల్ అవుతుంది. 5 how many టైమ్స్? 5 10జా 50. ఓకే, మళ్ళీ దీన్ని మళ్ళీ 5 టేబుల్లో 5 2జా. అబ్జర్వ్ చేశారా మీరు ఇక్కడ? సో ఇక్కడ చూడండి 1 2 3 వచ్చాయి కదా. 3 వచ్చాయి అంటే దీన్ని మనం 3 క్యూబ్ అని రాయొచ్చు కదా. 3 క్యూబ్ ఇంటూ ఇక్కడ చూడండి 2. ఇక్కడ ఒక 1, ఇదిగో 2, ఇది ఒక 2, మొత్తం 3 అయినాయి కాబట్టి దీన్ని 2 క్యూబ్ అని. ఇంకొకటి చూడండి 5లు, ఇదిగో 1 2 3, 5లు ఒక 3 వచ్చాయి కాబట్టి 5 క్యూబ్ అని రాయొచ్చు. ఎప్పుడైతే ఇలా రాయొచ్చో ఇప్పుడు ఏం చేయొచ్చు చెప్పండి ఒకసారి. మనము 3 ఇంటూ 2 ఇంటూ 5 హోల్ క్యూబ్ అని రాయొచ్చు. ఓకే, 3 ఇంటూ 2 ఇంటూ 5 హోల్ క్యూబ్. 3 ఇంటూ 2 ఇంటూ 5 హోల్ క్యూబ్ ఎంత అవుతుంది? 3 2జా 6, 6 5జా 30 అనమాట. అంటే 30 క్యూబ్. సో ఇది దేనికి క్యూబ్ రూట్ కనుక్కోమంటే ఆన్సర్ ఎంత వచ్చింది ఇప్పుడు? 30. అంటే మనం ఇప్పుడు ఎలా చేస్తామంటే, సో క్యూబ్ రూట్ అని అడిగాడు కదా. సో క్యూబ్ రూట్ అంటే ఇలా రాస్తాం. క్యూబ్ రూట్ ఆఫ్ ఎంతమ్మా? 2700 000 కదా. 27,000 ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ అంటే 30. ఆన్సర్ ఎంత? 30. దాట్స్ ఇట్. ఇది మీకు ఫస్ట్ అదే ఫిగర్ ఇట్ అవుట్లో ఫస్ట్ సమ్లో ఫస్ట్ వన్. ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. రైట్, సరే సెకండ్ వన్ చూడండి. సో సెకండ్ సమ్ ఏమి ఇచ్చాడంటే అందులో సెకండ్ వన్ 10,648. ఓకేనా, సో దీన్ని మనము క్యూబ్ రూట్ కనుక్కుందాం. సో ఓకే, రైట్. ఇప్పుడు ఇది అంతా కూడా ఈవెన్ నెంబర్ చివరి ఉంది కదా. 2 టేబుల్ వచ్చేద్దాం, మనకి ఈజీగా ఉంటుంది. 2 5జా 10, 2 3జా అండ్ 2 2జా, అగైన్ 2 4జా. రైట్ అమ్మా. మళ్ళీ అగైన్ ఇది ఏ టేబుల్ అవుతుంది చెప్పండి? ఇది ఏ టేబుల్లో అవుతుంది? మళ్ళీ చివరి 2 4 ఉంది కదా, 2 టేబుల్ అవుతుంది. ఓకే, 2 2జా ఎంత? 4. ఇక్కడ 3 ఉంది 13. అంటే 2 6జా 12. అర్థమవుతుంది కదా. ఇక్కడ 1, ఇక్కడ 3 13 ఉంది, బట్ అవుతుంది కాబట్టి 2 6జా 12 వేసాం. అంటే 13లో 12 పోతే ఇంక 1 ఉంటుంది కదా. 1, ఇక్కడ ఒక 2, మళ్ళీ 2 6జా 12, 2 2జా. ఇది అగైన్ ఏ టేబుల్ అవుతుంది చూడండి? 2 టేబుల్లో అవుతుంది. 2 1జా 2 3జా 2 3జా 2 1జా. మళ్ళీ ఇప్పుడు 1 3 3 1. మీకు 2 టేబుల్లో అవ్వకపోతే 3 టేబుల్లో చూడాలి. 3 టేబుల్లో డివిజిబుల్ రూల్ తెలుసు కదా. ఏంటి 3 టేబుల్? మనము ఇవన్నీ యాడ్ చేస్తే మనకు 3 టేబుల్లో రావాలి. అదే కదా 3 డివిజిబుల్ రూలు. సో చూద్దాం. లేదు, రాదు. చూడండి ఇక్కడ చూడండి 4, ఇది ఒక 4 8 రాదు. ఓకే, 5 టేబుల్ చివరి 5 లేదు కాబట్టి 5 టేబుల్ అవ్వదు. 7 అవ్వదు. ఇంకా 7 టేబుల్ చెక్ చేయాలి. ఇంకా లాస్ట్ మనకి ఇంకో విషయం ఏంటంటే, మీకు ఇదంతా ఓకే టైం వేస్ట్ అనుకుంటే చూడండి, మనం క్యూబ్ నేర్చుకున్నాం. మీకు 20 వరకు క్యూబులు నేర్చమండి అని చెప్పాను, నేర్చుకోండి అని చెప్పాను. సో క్యూబ్ నేర్చుకుంటే ఇది 11 క్యూబ్ అనమాట. అందువల్ల 11 టేబుల్ అవుతుంది కదా. సరే ఇప్పుడు 13 ఉంది. 11 1జా 11. చూడండి ఒకసారి, 11 1జా 11. 13 11 పోతే ఇంకెంత ఉంటుందమ్మా? పక్కన 2 ఉంటుంది కదా, 2. అవునా, 2, ఇక్కడ 3 23 ఉంది. అవునా, సో ఇక్కడ 2 మిగిలింది, పక్కన 3 23 అయింది. ఓకే, సో 23 11 టేబుల్లో ఎంత అవుతుంది? మళ్ళీ 11 2జా 22. ఇక్కడ ఒక 1 మిగిలింది, ఇక్కడ ఒక పక్కన 1 ఉంది.
ఓకేనా, 11 మిగిలింది. సో 11 1s are 11. అగైన్ 121 మళ్ళీ ఏ టేబుల్ అవుతుంది చూడండి ఒకసారి, 11 టేబుల్ అవుతుందా లేదా జాగ్రత్త చూడండి. 11 1s are 11, 12 11 పోతే ఇంకా 1 ఉంటుంది, పక్కన 1 సరిపోయింది కదా, 11 మిగులుతుంది కదా. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, మనకు ఈ వాల్యూ ఏదైతే ఉందో క్యూబ్ రూట్ ఆఫ్ అదే, ఇంకా మనం ఒక్కసారి ఇది ఒకసారి జాగ్రత్త చూడండి. సో మనం ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2 క్యూబ్ ఒకటి, ఇంకా 11 క్యూబ్ ఒకటి, అవునా. సో 2 క్యూబ్ 11 క్యూబ్ అని రాయొచ్చు. అంటే 2 ఇంటూ 11 ఎంత, 22 హోల్ క్యూబ్ అని అర్థం. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ ఇదంతా ఎంత సార్ అంటే 22 అనమాట, సింపుల్. ఇంకా అంతే, క్యూబ్ రూట్ ఆఫ్ ఏ వాల్యూ 10,648 వాల్యూ ఎంత సార్ అంటే జస్ట్ 22, దట్స్ ఇట్. అర్థమైంది కదా మీకు, 22 క్యూబ్ వాల్యూయే 10648 అనమాట. అంటే అర్థమైంది కదా మీకు, ఇది ఫస్ట్ సమ్ అయిపోయింది అంతే. చూడండి సెకండ్ సమ్ చూడండి, వాట్ నెంబర్ విల్ యూ మల్టిప్లై బై 1323 టు మేక్ ఇట్ ఏ క్యూబ్ నెంబర్. అంటే ఇది క్యూబ్ నెంబర్ కాదు, ఏది 1323 అనేది క్యూబ్ నెంబర్ కాదు, మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే అది క్యూబ్ నెంబర్ అవుతుంది అని అంటున్నాడు. ఓకేనా, సరే చూద్దాం ఒక్కసారి. సెకండ్ క్వశ్చన్ చూడండి, 1323 కదా, సో ఈ ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. ఓకేనా, సరే చూద్దాం ఒకసారి చూడండి. 1323 ఇక్కడ చేద్దాం సైడ్. ఓకే రైట్. సో ఇది 2 టేబుల్ అవ్వదు, 3 టేబుల్ అవుతుందేమో చెక్ చేద్దాం. 3 టేబుల్ అవ్వాలంటే తెలుసు కదా అందరికీ, ఏంటి ఇవి యాడ్ చేయాలి. 4 1 + 3 4, 4 + 2 5, 5 + 3 చూడండి. ఫస్ట్ సమ్ చూద్దాం, 1323. సెకండ్ సమ్ అంటే ఇందులో సెకండ్ సమ్ ఒకటే, ఇందులో సెకండ్ సమ్ ఇచ్చాడు. సెకండ్ సమ్ ఓకే. ఇప్పుడు సెకండ్ సమ్ చూద్దాం, 1323. ఈ నెంబర్కి ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది అంటున్నాడు. అంటే ఇది పర్ఫెక్ట్ క్యూబ్ కాదు, ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే అవుతుంది అని అంటున్నాడు. ఓకేనా, సో మనం చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనం 1323 నెంబర్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి మీరు, ఇది 2 టేబుల్ అవ్వదు కదా, 3 టేబుల్లో అవుతుందేమో చెక్ చేయాలి. 3 టేబుల్ అవుతుందని ఎలా తెలుసు మనకు, ఇవన్నీ యాడ్ చేయాలి. 1 + 3 4, 4 + 2 6, 6 + 3 9. సో 9 అనేది 3 టేబుల్లో ఉంది కాబట్టి 3తో చేద్దాం. 3 3s 3 4s ఎంతమ్మా, 3 4s 12. ఇంకా 12 అంటే ఇంకా 1 ఉంటుంది, ఇక్కడ ఒక 2 ఉంది, మళ్ళీ 12. సో 3 4s అగైన్ 3 4s 12, 3 1s 441 వచ్చింది. మళ్ళీ చూడండి 2 టేబుల్ అవుతుంది, ఇది 3 టేబుల్ అవుతుంది. ఎలా అంటే 4 + 4 8 + 1 9 అయింది కదా, అంటే 3 టేబుల్లో అవుతుంది అనమాట. 3 1s 3. ఓకే, ఇక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ 4 14 వచ్చింది. 3 టేబుల్లో 14 లేదు కానీ 12 ఉంది కాబట్టి 3 4s 12. ఇంకా 14లో 12 పోతే ఇంకా 2 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. అర్థమవుతుంది కదా, ఇది ఆల్రెడీ చెప్పాను మీకు. 2 1 21 అవుతుంది. మళ్ళీ 3 7s 21. అగైన్ చూడండి మనకు క్లియర్గా కనిపిస్తుంది, ఇది 14 7 టేబుల్లో ఉంది కదా, 7 టేబుల్లో చేద్దాం. 7 2s 7 1s. మీరు అనొచ్చు మళ్ళీ 3 టేబుల్ కూడా అవుతుంది కదా సార్ అంటే, రైట్, 3 టేబుల్ చేసినా ఓకే. సో 3 టేబుల్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 8 + 4 12 అనేది 3 టేబుల్ అవుతుంది. బట్ నేను 7 కనిపించడానికి ఇక్కడ చూడండి 14 7 కాబట్టి 7తో చేస్తాను. అగైన్ 3 టేబుల్ ఆర్ 7 టేబుల్ మీ ఇష్టం. 3 ఓకే ఇది. సో ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేశారా మీరు, ఏం జరిగింది, 3లో అయితే మనకు 3లు వచ్చాయి, కానీ 7లో మాత్రం 2 వచ్చాయి. అబ్జర్వ్ చేశారు కదా, మరి ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వదు కదా. పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలంటే ఏంటి, మనం పర్ఫెక్ట్ స్క్వేర్ ఇప్పుడు చెప్పాం ఫస్ట్ ఎక్సర్సైజ్లో. పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలంటే ఇక్కడ అన్నీ కూడా 3 3 రావాలి. ఓకే, ఇదిగో ఇవి 3, అలాగే 7 3 రావాలి, రాలేదు అంటే ఇది పర్ఫెక్ట్ క్యూబ్ కాదు. అది ఆడే చెప్పాడు, పర్ఫెక్ట్ క్యూబ్ కాదు ఏనం. సో ఇక్కడ ఇక్కడ మీరు మరి ఇది క్యూబ్ అవ్వాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే అవుతుంది చూడండి. 7 స్క్వేర్ క్యూబ్ అవ్వాలంటే దేంతో మల్టిప్లై చేయాలి, ఇంకో 7తో మల్టిప్లై చేస్తే కదా క్యూబ్ అవుతుంది, 7 క్యూబ్ అవుతుంది. అది విషయం అనమాట. అంటే మనము 7 క్యూబ్ని ఇంకో 7తో మల్టిప్లై చేయాలి, రైట్నా, రైట్ చేద్దాం. సరే, ఇప్పుడు అందువల్ల మనం ఏం చేస్తామంటే, సో 1323 విల్ బి మల్టిప్లైడ్ బై దేంతో మల్టిప్లై చేయాలమ్మా, విల్ బి మల్టిప్లైడ్ బై ఎవరు, మల్టిప్లైడ్ బై 7. సో 7తో మల్టిప్లై చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ 3 క్యూబ్ ఇంటూ 7 స్క్వేర్ ఇంటూ 7, 3 క్యూబ్ ఇంటూ 7 క్యూబ్. సో ఇప్పుడు 3 7 ఎంత 21.
21 క్యూబ్ అనమాట. ఓకేనా? సో దేంతో చేస్తే పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందంటే దేంతో 7తో మళ్ళీ చేస్తే సరిపోతుంది అది. ఓకేనా? ఇది మనకు సెకండ్ సమ్ అనమాట. ఓకేనా? రైట్.